వరలక్ష్మి తండ్రి కోటయ్య చేసిన పనికి ఇప్పుడు నాగమ్మ వరలక్ష్మి మీద, వరలక్ష్మి కూతుర్ల మీద తన పగనైతే తీర్చుకోబోతుంది. ఆస్తి మొత్తాన్ని వరలక్ష్మికి పుట్టబోయే పిల్లలకి రాసిచ్చేస్తుంటాడు ఈ కోటయ్య. వాళ్ళకి మైనారిటీ తీరిన తర్వాత వాళ్ళే ఈ ఆస్తి మొత్తానికి హక్కుదారులు అని చెప్పడంతో ఇప్పుడు నాగమ్మ కథలోకి ఎంట్రీ ఇచ్చిందనమాట. ఇప్పుడేమో వైష్ణవి గురించి అందరికీ తెలిసిపోయింది కదా. వైష్ణవి ఈ వెన్నెలను బెదిరించి కృష్ణుని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కథని ఎలా మలుపు తిప్పబోతున్నారు అంటే, వెన్నెల ఒక్కటే వరలక్ష్మి కూతురు అన్నట్టు అనుకుంటూ ఉన్నారు. వైష్ణవి గురించి అసలు నిజం ఇంకా నాగమ్మ వరకు తెలియదన్నమాట. అందుకనే వెన్నెలను కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకుని వచ్చి తనతో సంతకాలు పెట్టించుకొని ఆస్తి మొత్తాన్ని కాజేయాలన్న కుట్రలో నాగమ్మ అయితే ఉందన్నమాట. శంకర్ వాళ్ళమ్మ శంకర్ విషయంలో చాలా బాధపడుతూ ఉంది. చిన్నప్పటి నుంచి పాలు తాగే వయసు నుంచే తన కన్న కొడుకుని దూరం చేసేసింది. ఏం చెప్తే అదే శాసనంగా ఇప్పుడు పెద్దమ్మ మాటల్లోనే ఉండిపోతున్నాడు ఈ శంకర్. అయితే ఇప్పుడు వెన్నెలను కిడ్నాప్ చేసి తీసుకురమ్మని చెప్పడము, కిడ్నాప్ చేయడము, వెన్నెల పారిపోవడము, మరలా పట్టుకోవడం కూడా జరుగుతుంది. వెన్నెల కిడ్నాప్ చేసిన విషయం ఈ వరలక్ష్మి వాళ్ళకి తెలియదు. ఎటో వెళ్ళిపోయింది, వైష్ణవి జీవితం నిలబెట్టడం కోసం అన్నట్టు అనుకుంటూ ఉంటారు. కానీ నాగమ్మ వేసిన ప్లాన్ ఎవరికి తెలియదు. అయితే నాగమ్మ దగ్గరికి తీసుకొని వెన్నెలనైతే అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ వెన్నెల వరలక్ష్మి కూతురు అనే నిజమైతే బయటపడుతుంది. వరలక్ష్మి కూతురు అంటే ఇతనికి మరదలన్నీ కదా అవుతుంది. శంకర్ తల్లి తన బాధని వెన్నెలకు చెప్పుకోవడము, వెన్నెల శంకర్ని మారుస్తానని చెప్పడం, ఇలా అయితే కథ మొదలవబోతుంది అనమాట. అంటే వెన్నెల శంకర్ల మధ్య కథ అయితే నడవబోతుంది. అది కూడా వరలక్ష్మి వాళ్ళ పుట్టింట్లో. ఇలా లవ్ ట్రాక్ని అయితే ఎవరో చూడడం లేదనుకుంటున్నారో ఏమో మరి. తన తల్లి కోరుకునే విధంగా ఒక కొడుకుని మార్చి ఒక తల్లికి కొడుకుని దగ్గర చేయాలని అయితే వెన్నెల ఇప్పుడు రంగంలోకి దిగుతుందనమాట. నాగమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదే జరగబోతున్న స్టోరీ.